ఐపీఎల్కే ప్రయారిటీ ఇచ్చుకుంటారు, అంతే. మిగతా జనాలందరూ గాలికి వెళ్ళిపోతుంటది. ప్లస్ ఈ నిర్మాణాలు ఇవన్నీ ముందు చూసుకోలేదు, అదే కదా దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడింది. దీంట్లో చంద్రబాబు గారి తప్పు లేకపోతే గనక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పు, వాళ్ళు చేశారు కుంభకోణం అని నేను అన్నాను. కానీ ఇదివరకు ఇదే జరిగితే జగన్ ని తిట్టేవాళ్ళు, ఇప్పుడైతే బాధ్యత వాళ్ళు తీసుకోవట్లా. ఉద్యోగి తప్పు, కాంట్రాక్టర్ తప్పు అని చెప్తున్నారు. ఎస్ వాళ్ళ తప్పే, నైతికంగా మీది కూడా తప్పే కదా. ఇప్పుడు అక్కడ దానికి నువ్వు క్షమాపణ చెప్పొచ్చారు కదా, ఇక్కడ క్షమాపణ చెప్పడం కూడా మానేశారు. అవును, అది తేడా. కానీ ఒకటి సార్, అంటే ఇక్కడ వాళ్ళు కూలిపోయింది నాణ్యతలో. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మీకు తెలుసు ప్రసాద్ స్కీమ్ లో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకి ఇలాగా డబ్బులు కేటాయించారు, ఇచ్చారు. మొన్న కూడా అన్నవరం టెంపుల్ మీకు తెలిసే ఉంటది. దాదాపుగా అక్కడ 40 లక్షలు ఎంతో కోట్ చేస్తే 20 లక్షలు ఎంతో, 40 కోట్లు ఎంతో చేస్తే 20 కోట్లు ఎంతో శాంక్షన్ అయింది. దాదాపు అక్కడ టెండర్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దాదాపు కొన్ని నెలల పాటు దాన్ని ఆపేశారు. రీసెంట్ గా మొన్న ఇచ్చారు, లాస్ట్ మంత్ అనుకుంటా శాంక్షన్ చేశారు. టెండర్లు ఖరారైంది, ఇప్పుడు ఏదో పనులు అయినా మొదలవుతున్నాయి ఈ నెలలో. అంటే అక్కడ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల నాణ్యత తగ్గిపోయి ఇలాగ మరీ ఫ్లై యాష్ తోటి సిమెంట్ ఇటుకలతోటి గోడలు కట్టేసి పునాదులు లేకుండా భక్తుల మరణాలకు కారణం అవ్వడం, అంటే దీన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు? రేపు పొద్దున్న ఎవరు బాధ్యత తీసుకోవాలి? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు ఇది ఒక్కటే అనుకుంటున్నారు, రాష్ట్రం అంతటా